వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకొని ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారో అదే విధంగా ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఓకేనా. మనకు 2 సెషన్స్ ఉంటాయి, అది మనకు తెలుసు కదా. ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ఎంత టైం సెషన్స్కి కేటాయించబడింది అది కూడా చూద్దాం. మరి దాంతోపాటు ముఖ్యమైన సమాచారం, మనకు ఆల్రెడీ సీజీఎల్ ఎగ్జామ్ నడుస్తూ ఉంది కదా. నెక్స్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ఏ నెలలో ఉండబోతుంది, నెక్స్ట్ మంత్ ఉండబోతుందా, తర్వాత మంత్ ఉంటుందా, ఎప్పుడు ఉంటుందో ప్రతిదీ మనం ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. కొత్తగా చూస్తున్న మిత్రులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్. పూర్తి వివరాలు చూద్దాం మిత్రమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన మొట్టమొదటిగా ఫస్ట్ సిలబస్ నేను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నాను. సిలబస్ గురించి చూద్దాం. మనకి సెషన్ 1 ఉంటుంది, సెషన్ 2 ఉంటుంది, తెలిసిన విషయమే. సెషన్ 1లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఓకేనా. మనకు 40 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్లు రాబోతున్నాయి. అండ్ రీజనింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్కులు కేటాయించబడింది. 40 క్వశ్చన్లు మనకు ఓవరాల్గా వస్తే మనకు కేటాయించిన సమయం వచ్చేసి 45 మినిట్స్ కేటాయించడం జరిగింది, ఓకేనా. ఈ సెషన్ 1లో మనం ఖచ్చితంగా 40 క్వశ్చన్లకి మనం ఖచ్చితంగా 12 క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలి, ఓకేనా. 40 క్వశ్చన్లలో మనం 12 క్వశ్చన్స్ కరెక్ట్గా ఖచ్చితంగా చేస్తే అప్పుడు మనం సెషన్ 1లో మనం అర్హత సాధించిన వారం అవుతాం. సెషన్ 1 అనేది ఒక అర్హత పరీక్ష లాగా మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్లో సెషన్ 1 అనేది ఉండడం జరిగింది, ఓకేనా. ఇది ఒక అర్హత పరీక్ష లాగా సెషన్ 1ని పెట్టడం జరిగింది. కాబట్టి సెషన్ 1లో ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేసుకున్నారో 8021 వేకెన్సీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ 8021 వేకెన్సీస్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఖచ్చితంగా మీరు సెషన్ 1లో క్వాలిఫై అవ్వాల్సిందే, ఓకేనా. సెషన్ 1లో ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే. నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ సెషన్ 1 సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మన యాప్లో ఉంది. యాప్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, దయచేసి ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. రైట్. అదేవిధంగా ఇప్పుడు సెషన్ 2 గురించి చూద్దాం, ఓకేనా. సెషన్ 2 కూడా మనకు 45 మినిట్స్ కేటాయించడం జరిగింది. ఫర్ పీడబ్ల్యూ నిజం వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, అది మనకు తెలిసిన విషయమే, ఓకే. సెషన్ 2లో మనకు మొత్తం ఇందులో మనకు దగ్గర 25 క్వశ్చన్లు మనకి 25 మొత్తం దీంట్లో చూసుకున్నట్టయితే మొత్తం ఈచ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇందులో 20 క్వశ్చన్లు పడతాయి. మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, ఇందులో నుంచి మనకు 20 క్వశ్చన్లు పడతాయి. టోటల్ చూస్తే మనకు 50 క్వశ్చన్లు పడతాయి. ప్రతి క్వశ్చన్కి 3 మార్కులు, ఇక్కడ మనకు 150 మార్కులు ఉండడం జరుగుతుంది, ఓకేనా. 150 మార్క్స్ ఉన్నాయి మనకి, ఓకేనా. ఈ 150 మార్క్స్ మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, ఓకేనా. చాలామంది మన తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది ఏమాత్రము మీకు ఉద్యోగ సాధనలో మంచిది కాదు, దయచేసి చెప్తున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మీరు నేర్చుకోవాల్సిందే. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద బాగా ఫోకస్ చేయండి. చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ పడతాయి. మినిమం గ్రామర్ నాలెడ్జ్, వొకాబులరీ నాలెడ్జ్, మీ కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఉంటే మాత్రమే తప్ప మీరు ఈ 25 క్వశ్చన్లో మీరు కమ్సే కమ్ ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్గా 20 క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తే ఈసారి 2020లో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉద్యోగం అనేది మీ చేతిలో ఉంటుంది, గన్ షాట్. అటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే జనరల్ అవేర్నెస్ గురించి చూద్దాం. జనరల్ అవేర్నెస్ గురించి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మనకు 25 క్వశ్చన్లు ఉన్నాయి. ఎంత కష్టపడినా, కింద పడినా, మీద మనం ఏం చేసినా ఈ 25 క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో చేయలేము. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ వాడు కొన్ని అలా కావాలని కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అది మన చేతిలో లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మాత్రం మనము హోప్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సినానిమ్స్ ఉంటాయి, అంటానిమ్స్ ఉంటాయి. ఇందులో క్లోజ్ టెస్ట్ 5 మార్కులు రాబోతుంది. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ కూడా 5 మార్కులు రాబోతుంది, ఓకేనా. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్సెస్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి, వాయిసెస్ మీద పడుతున్నాయి, యాక్టివ్ వాయిస్ మీద, స్పీచెస్ మీద క్వశ్చన్స్ పడతాయి మనకు, ఓకేనా. ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ పడతాయి మనకు. అదేవిధంగా ప్రిపోజిషన్స్ మీద పడుతున్నాయి. నెక్స్ట్ స్పెల్లింగ్ ఎర్రర్స్ మీద కూడా
క్వశ్చన్స్ మనకు పడుతున్నాయి. సో దయచేసి మీరు సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద బాగా ఫోకస్ చేయండి, ఓకేనా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇది జాబ్ డిసైడింగ్ సెక్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఓకేనా. రైట్. సో ఇది కూడా మనకు 45 minutes కేటాయించడం జరిగింది. అయితే సో ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఎన్ని సెషన్స్ ఉంటాయి అంటే తెలిసిన ముచ్చటనే, సెషన్ 1 సెషన్ 2 2 సెషన్లు ఉంటాయి. అయితే మరి చాలామంది అంటున్నారు సెషన్ 1 ఎప్పుడు ఉంటుంది, సెషన్ 2 ఏ రోజులో ఉంటుందంటే 2 సెషన్లు ఒకటే రోజులో ఉంటాయి, ఓకేనా. 2 సెషన్స్ మనకు ఒకటే రోజులో ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మీకు సెషన్ 1 ఓపెన్ అవుతుంది, అది 45 minutes టైం వరకు కేటాయించడం జరుగుతుంది. వన్స్ ఈ 45 minutes టైం అయిపోయిన వెంటనే మీకు సెషన్ 2 స్టార్ట్ అవుతుంది, అది కూడా మీకు 45 నిమిషాలు కేటాయించడం జరిగింది, ఓకేనా. సో ఈ సెషన్ 2 కూడా మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. బట్ సెషన్ 1 అనేది అర్హత పరీక్ష లాగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు దీంట్లో అర్హత సాధించాల్సిందే, ఓకేనా. ఖచ్చితంగా మీరు దీంట్లో అర్హత సాధించాల్సిందే, ఖచ్చితంగా మీరు దీంట్లో క్వాలిఫై కావాల్సిందే. 12 క్వశ్చన్స్ని కరెక్ట్గా ఖచ్చితంగా చేయాల్సిందే, ఓకేనా. చాలామంది అంటారు నెగిటివ్ మార్కింగ్ లేదు కదా, మరి 12 నేను సాధిస్తాను అనుకుంటారు. బట్ అది కొంచెం భ్రమనే అనుకోండి. ఎందుకంటే సో ఇది ఎడిక్విటీ ప్యాటర్న్ లాగా ఉంది, కొంచెం చాలా చుక్కలు కూడా చూపిస్తుంది. దయచేసి కొంచెం నెగ్లెక్ట్ చేయకండి. సెషన్ 1ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. రైట్. సో మన Q&Q ఎగ్జామ్స్ యాప్లో సో యాప్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్ సెషన్ 1 తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తెలుగు మీడియం అభ్యర్థులకి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా కేవలం 99 రూపీస్కి మీకు సెషన్ 1లో ఉన్న న్యూమెరికల్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. 99కి ఉంది. 6 months వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాము, దయచేసి అర్థం చేసుకోండి. 6 months వ్యాలిడిటీ ఉంది దీనికి. మీకు ఎన్ని 6 months వ్యాలిడిటీ, ఓకేనా. 6 months వ్యాలిడిటీ కూడా ఇస్తున్నాము కేవలం 99 రూపీస్కి. సో ఈ బ్యాచ్ తీసుకోనికి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అందులో మీరు ఇన్స్టాల్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. సో అదేవిధంగా ఇంగ్లీష్ ప్రాముఖ్యత యాజ్ ఇందాకే మనం డిస్కస్ చేసాము, చాలా వెరీ ఇంపార్టెంట్. సో మన తెలుగు మీడియం వాళ్ళకు మనం చాలా చక్కగా అర్థమయ్యే విధంగా సో మనకు మంచి ఎక్స్పీరియన్స్, హైలీ ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో 22+ years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్న సార్తో చెప్పించడం జరిగింది. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇది కూడా మీకు 99 రూపీస్కి, ఇది కూడా 6 months వ్యాలిడిటీతో ఇస్తున్నాము. క్వాలిటీ కంటెంట్ ఇది కూడా మీకు 6 months వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఇది నోటీస్ చేయండి. 6 months వ్యాలిడిటీతో 99కి ఇస్తున్నాము, తీసుకోనికి ప్రయత్నం చేయండి, ఓకేనా. రైట్. సో అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్ డేట్స్ ఇది మనకు కావాల్సింది. సో ఎస్ఎస్సి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఎగ్జామ్ ఉండబోతుంది, ఓకేనా. సో మనకు తెలుసు CGL ఎగ్జామ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది, ట్రెండింగ్లో ఉంది. CGL ఎగ్జామ్ అనేది ఈ సెప్టెంబర్ మంత్ని మొత్తం కబ్జా చేసింది, ఓకేనా. ఈ సెప్టెంబర్ మంత్ మొత్తాన్ని ఆల్మోస్ట్ కబ్జా చేసినట్టు CGL ఎగ్జామ్. నెక్స్ట్ CGL తర్వాత మనకు జరగబోయేది MTS ఎగ్జామ్ కాదు, CHSL ఎగ్జామ్ నడుస్తుంది. నెక్స్ట్ CHSL ఎగ్జామ్. సో దరిదాపున ఇది కూడా అక్టోబర్ మంత్ని కబ్జా చేస్తుంది, ఇది కూడా అక్టోబర్ మంత్ని కబ్జా చేస్తుంది. మరి MTS సంగతి ఏంటిది నాన్న, MTS సంగతి ఏంటయ్యా అని ఒక్కసారి మనం గమనిస్తే, సో MTS సంగతి అనేది మనకు అక్టోబర్ లాస్ట్ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు, ఓకేనా. సో అక్టోబర్ లాస్ట్ వీక్, ఓకేనా. సో అక్టోబర్ లాస్ట్ వీక్లో మనకు నోటీస్ వచ్చే అవకాశం ఉంది, స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదా నవంబర్ 1st వీక్లో మనకు ఉండే ఛాన్సెస్ ఉంది, ఓకేనా. సో నవంబర్ 1st వీక్, ఓకేనా. సో నవంబర్ 1st వీక్లో మనకు ఎగ్జామ్ ఉండేకి ఛాన్స్ ఉంది, ఓకేనా. రైట్. ఓకే. సో అక్టోబర్ లాస్ట్ వీక్లో అయినా లేదా నవంబర్ 1st వీక్లో అయినా మనకు ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దగ్గరగా గమనిస్తే మనకు ఆల్మోస్ట్ మనకు దగ్గరగా ఒక 60 రోజుల వరకు మనకు సమయం కేటాయించడం జరిగింది. దయచేసి అభ్యర్థులు గమనించుకోండి, మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. సో ఇంగ్లీష్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. సెషన్ 1 మీద కూడా ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనకు SSC GD ఎగ్జామ్ కూడా రాబోతుంది. ఎవరైతే హవాల్దార్ అప్లై చేసుకొని రెడీ ఉన్నారో నెక్స్ట్ వరకు GD ఎగ్జామ్ కూడా రాబోతుంది. సో దృష్టిలో పెట్టుకొని సెషన్ 1లో జాయిన్ అవ్వండి. మీకు 6 months వ్యాలిడిటీ కూడా ఇచ్చినాము. సెషన్ 1లో జాయిన్ అవ్వండి, మీకు 6 months వ్యాలిడిటీ ఇచ్చినాము. కాబట్టి నెక్స్ట్ GD కూడా యూజ్ అవుతుంది. ఈ ఇంగ్లీష్ కూడా మీకు GD కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్రయత్నం చేయండి. సో మన యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే, yes, then how to download Q&Q exams app from the Google Play Store, ఓకేనా. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇలా Q&Q ఎగ్జామ్స్ అని ఉంటుంది, ఇలా టైప్ చేయండి, Q&Q ఎగ్జామ్స్ అని టైప్ చేయండి, మీకు డిస్ప్లే అవుతుంది, ఇలా లోగో వస్తుంది. ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆల్ కోర్సెస్ అని ఐకాన్ ఉంటుంది. సో ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ కనబడతాయి, మీకు నచ్చిన బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మొబైల్లో
క్లాసెస్ వినడం కష్టంగా ఉన్న వాళ్ళకి మనకు ల్యాప్టాప్లో కూడా మీరు క్లాసెస్ వినొచ్చు, ఓకేనా. సో ల్యాప్టాప్లో కూడా మీరు క్లాసెస్ వినవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉండడం జరిగింది, ఓకేనా. సో ల్యాప్టాప్లో కూడా మీరు క్లాసెస్ వినొచ్చు, సో ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. సో ల్యాప్టాప్లో కూడా మనకు Q&Q ఎగ్జామ్స్ అనేది యాక్సెస్ కూడా ఉంది, ఓకేనా. సో మీరు ల్యాప్టాప్లో కూడా క్లాసెస్ని వినడానికి ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. సో మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద సెషన్ ఫర్ ద టుడే. సో మనకు తెలుసు కదా, సో ఎగ్జామ్ అనేది మనకు ఈ 2 బ్యాచెస్ చాలా చాలా మంచి క్వాలిటీ కంటెంట్, అప్డేటెడ్ క్లాసెస్, డే వైజ్ క్లాసెస్ తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది యాప్లో. సో తీసుకోనికి ప్రయత్నం చేయండి. సో వెరీ గుడ్ ఆపర్చునిటీ అని నేను చెప్తున్నాను. సో ఒకటే రోజు సెషన్ 1 సెషన్ 2 ఉండబోతుంది. సో మళ్ళీ రీకాల్ చేస్తున్నాను. సో దయచేసి ఈ సెషన్ 1 మీకు అర్హత సాధిస్తేనే అప్పుడు సెషన్ 2లో మీరు పర్ఫామ్ చేసిన దానికి మీ పరిగణలోకి తీసుకొని మీకు లాస్ట్కి షార్ట్ లిస్ట్ అయ్యే దానికి ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. ఎస్, షార్ట్ లిస్ట్ అవుతారు, ఓకేనా. రైట్. సో దిస్ ఈస్ ఫర్ టుడే సెషన్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మనకు చెప్తున్నాను, ఎగ్జామ్ డేట్ అనేది మనకు అక్టోబర్ లాస్ట్ వీక్లో కానీ లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఎగ్జామ్ అనేది ఉండడానికి ఆస్కారం ఉంది. సో మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతము చేయడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Q&Q ఎగ్జామ్స్.